ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సింగిల్ స్టెప్లో అయిపోయే ఒక సింపుల్ డిజైన్ని నేర్చుకుందామండి. ఇది బిగినర్స్ కూడా వేసుకోవచ్చు. అలాంటి డిజైన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దామా మరి. ఫస్ట్గా మనం థ్రెడ్ని క్లాత్కి లాక్ చేసుకుందాము. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ లాక్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 చైన్ లాక్స్ వేసుకుందాం. 1 2 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసేసి మనం దీన్ని లాక్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ లాక్ వేసుకుందాం. ఇప్పుడు నీడిల్ పైన 2 సార్లు ఇలా దారాన్ని తీసుకొని ట్రిపుల్ క్రోషాని వేసుకుందాం. ఇది స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ థర్డ్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి ఇలా వేసుకున్న తర్వాత దీని పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. టూ లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఇంకొకసారి. ఇలా 4 కని వేసుకోవచ్చు, లేకుంటే 5 అయినా వేసుకోవచ్చు. అండ్ 4 ఇలా 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న బీడ్ని మనం యాడ్ చేసుకుందాం. ఇలా బీడ్ని యాడ్ చేసుకొని బీడ్తో పాటే మరి దాని పక్కనే ట్రిపుల్ క్రోషాని మరి వేసుకోవాలి. ఇక్కడ 4 ట్రిపుల్ క్రోషాస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీడ్ వేసిన తర్వాత కూడా 4 ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి. దీన్ని పక్కనే తీసుకోవాలి. ఇలా నేను 5 mm బీడ్ని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఈ ప్లేస్లో ఏ బీడ్నైనా వేసుకోవచ్చు. ఇలా పక్కనే 4 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. త్రీ అండ్ చాలా ఈజీగా అండ్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఈ డిజైన్. నెక్స్ట్ ఒక చైన్ లాక్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న ఆర్చ్ లాగా ఫామ్ అవుతుందండి ఇది. ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఒక సింగిల్ చైన్ లాక్ వేసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇక్కడ వేయడం నేను మర్చిపోయాను. సో స్టార్టింగ్ ఒకసారి చైన్ లాక్ వేసుకోవాలి, ఎండ్ అయ్యేటప్పుడు ఒక చైన్ లాక్ వేసుకొని దాన్ని నాట్ చేసుకోవాలి. తర్వాత మరి పక్కనే సేమ్ ఇలాంటిదే వేసుకోవాలి. ఇలాంటి ఆర్చే వేసుకోవాలి. ఫస్ట్ ఒక సింగిల్ క్రోషా వేసుకొని
తర్వాత సింగిల్ చైన్ లాక్ వేసుకొని తర్వాత ట్రిపుల్ క్రోషాని ఇలా క్రాస్గా చేసుకొని వేసుకోవాలి. మీకు కుచ్చులు దూరంగా కావాలి అంటే ఇలాంటి ఆర్చెస్ వచ్చేసి 3 వేసుకోండి. లేదు మాకు దగ్గరగా కావాలి అంటే 2 వేసుకుంటే దగ్గరగా పడతాయి. అది మీ చాయిస్. దగ్గరగా కావాలంటే 2 వేసుకోండి, దూరంగా కావాలి అంటే 3 వేసుకోండి. ఇలా బీట్ని యాడ్ చేసి పక్కన మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 4 ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలానే శారీ మొత్తం వేసేసుకుంటే సింపుల్గా కనిపించే శారీ కుచ్చూస్ వచ్చేసి కేవలం గంటన్నర. మీరు ఫాస్ట్గా వేశారంటే గంటలోనే అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మరి ఒక చైన్ లాక్ వేసుకొని పక్కనే లాక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక పక్కన చైన్ లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. 1 2 3 4. ఇప్పుడు శారీ కుచ్చు కట్టడానికి మనము 4 చైన్ లాక్స్ వేసుకుంటున్నాము. ఇలానే పక్కన మరి 2 ఆర్చెస్, 2 కానీ 3 కానీ ఆర్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి. సరే, దీనికి ఇప్పుడు కుచ్చు కట్టి చూద్దాం ఈ డిజైన్ ఎలా కనిపిస్తుందో. సో కుచ్చు కట్టిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుందండి. శారీకి అయితే చాలా బాగా కనిపిస్తుంది. చిన్న లేస్ వచ్చిన మాదిరిలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది కొంగుకి. ఎందుకంటే ఇది చాలా చిన్నగా నీట్గా ఉంటుంది కాబట్టి లేస్ వచ్చిందేమో అనుకోవాలి, అలా ఉంటుంది ఈ డిజైన్. సో మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దాం.